హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో అత్యధిక రన్ చేసిన ప్లేయర్ లిస్ట్ మాత్రం అయితే ఈ విధంగానే ఉంది ఇప్పటి వరకు. మరి ఓవరాల్గా హైయెస్ట్ రన్ చేసే అవకాశం ఎవరికి ఉంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి గ్రూప్ దశ మ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. అదేవిధంగా సెమీఫైనల్ మ్యాచ్లు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో మిగిలింది ఒకే ఒక మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలింది. ఈ ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి భారత్తోనే న్యూజిలాండ్ అయితే తలపడుతుంది. మ్యాచ్ వచ్చేసరికి మార్చి 9న ఆదివారం రోజున మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. అయితే ఈ మ్యాచ్తోనైతే ఛాంపియన్ ట్రోఫీ అయితే ముగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఛాంపియన్ ట్రోఫీలో రకరకాల భారీ స్కోర్లు నమోదవ్వడం జరిగింది, లో స్కోర్లు నమోదవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పటివరకు అత్యధిక రన్ చేసిన ప్లేయర్ లిస్టు ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా ఎవరు హైయెస్ట్ రన్ చేసే అవకాశం ఉంది ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది, ఆ ప్లేయర్ ఎవరు అనే వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పటివరకు అత్యధిక రన్ చేసిన జాబితాలో మొదటి పొజిషన్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ చెందిన బ్యాటర్ బెన్ డకెట్ అయితే టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు. బెన్ డకెట్ వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో మొత్తం 3 మ్యాచ్లు ఆడి 227 పరుగులతోనైతే టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే న్యూజిలాండ్ చెందిన స్టార్ క్రికెటర్ రచిన్ రవీంద్ర 3 మ్యాచ్ల్లోనే 226 పరుగులతోనైతే సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా రచిన్ రవీంద్రకు వచ్చేసరికి ఇంకో మ్యాచ్ అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్లో భారీ స్కోర్ చేస్తే మాత్రం అయితే రచిన్ రవీంద్రను ఛాంపియన్ ట్రోఫీ హైయెస్ట్ స్కోరర్గా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఫైనల్ మ్యాచ్లో ఇంకెంత స్కోర్ చేస్తే అవకాశం ఉంది అనేది అయితే చూడాలి. బెన్ డకెట్కి అదేవిధంగా రచిన్ రవీంద్రకు కేవలం 1 పరుగు మాత్రమే తేడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్కి చెందిన జో రూట్ 225 రన్స్ తోటైతే 3వ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు. కేవలం 3 మ్యాచ్ల్లోనే ఫీట్ సాధించడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ అయితే ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ మొత్తం 4 మ్యాచ్ల్లో కలిపి 217 రన్స్ అయితే చేయడం జరిగింది. అందులో పాకిస్తాన్ పైన సూపర్ సెంచరీతో పాటు ఆస్ట్రేలియా పైన 84 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 217 రన్స్ తోటి అయితే ఉన్నాడు. విరాట్ కోహ్లీకి అదేవిధంగా బెన్ డకెట్కు మధ్య తేడా చూసుకుంటే కేవలం 10 పరుగులు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రచిన్ రవీంద్రకు తేడా చూసుకుంటే కేవలం 9 పరుగులు మాత్రమే తేడా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే విరాట్ కోహ్లీకి వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో మన విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తే మాత్రం అయితే ఛాంపియన్ ట్రోఫీ హైయెస్ట్ స్కోరర్గా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కువ రచిన్ రవీంద్రకు విరాట్ కోహ్లీకి ఉంది. బెన్ డకెట్ మాత్రం అయితే ఇప్పటికే ఛాంపియన్ ట్రోఫీ నుంచి వైదొలగాడు కాబట్టి అతనికైతే స్థాయిస్లో అయితే లేవని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే విరాట్ కోహ్లీ రచిన్ రవీంద్రతో పాటు మరొక ప్లేయర్ కూడా హైయెస్ట్ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ప్లేయర్ ఎవరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అయితే ఉండడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి 4 మ్యాచ్లో కలిపి 195 పరుగులు అయితే చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీకి శ్రేయస్ అయ్యర్ మధ్య 22 పరుగులు తేడా ఉండడం జరిగింది. అదేవిధంగా టాప్ పొజిషన్కి శ్రేయస్ అయ్యర్ మధ్య కేవలం 32 పరుగులు మాత్రమే తేడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ కూడా ఛాంపియన్ ట్రోఫీ 2025 హైయెస్ట్ స్కోర్గా చేసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద తేడా అయితే కనిపించట్లేదు. న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తే ఈ ఫీట్ను కూడా సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే మరో 2 ప్లేయర్లకైతే ఛాయిస్ ఉండడం జరిగింది. ఆ 2 ప్లేయర్ కూడా న్యూజిలాండ్కి చెందిన ప్లేయరు కేన్ విలియమ్సన్తో పాటు టామ్ లాంథమ్కి అయితే అవకాశం ఉంది. అయితే వీళ్ళిద్దరూ వచ్చేసరికి టామ్ లాంథమ్ వచ్చేసరికి 193 పరుగులతోనే ఉన్నారు. కేన్ విలియమ్సన్ వచ్చేసరికి 189 పరుగులతోనే అయితే ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా దాదాపు పొజిషన్లో ఉన్నారు. పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా 40 రన్స్ లోపే వీళ్ళిద్దరు అయితే ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా టాప్ పొజిషన్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ ప్లేయర్ ఇండియా పైన మంచిగా ఆడిన అనుభవం ఉంది కాబట్టి, అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో మంచిగా రాణించే అవకాశం ఉంది కాబట్టి వీరిద్దరు కూడా టాప్ స్కోరర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీ 2025లో టాప్ పొజిషన్ కోసం అయితే 6 ప్లేయర్లు అయితే పోటీ పడుతున్నారు. రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేన్ విలియమ్సన్, లాంథనంతో పాటు శుభ్మన్ గిల్ కూడా పోటీ పడుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. మరి వీరిలో వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఎవరు హైయెస్ట్ స్కోర్గా నిలుస్తారన్నది అయితే మార్చి 9న అయితే మనకు ఫైనల్ మ్యాచ్తోనైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. అప్పుడు మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.